నమస్తే, వెల్కమ్ టు లియన్ న్యూస్. ఎన్నికల కోడ్ ఉంది, బయటకు వెళ్ళొద్దు అని చెప్పి ఏపీ పోలీసులు జగన్మోహన్ రెడ్డిని హెచ్చరించినా కూడా ఆయన నిన్న మిర్చి యార్డుకు వెళ్ళి రైతులను పరామర్శిస్తున్నాను అని వెళ్ళడం మనకు తెలిసిన విషయమే. అయితే దీనిలో జగన్మోహన్ రెడ్డికి కూటమి ప్రభుత్వం కావాలనే భద్రత కల్పించలేదని చెప్పి ఈరోజు వైసీపీ నాయకులందరూ కూడాను గవర్నర్ని కలిసే ప్రయత్నం చేస్తున్నారు. మరి అసలు మాజీ ముఖ్యమంత్రికి ఎన్నికల కోడ్ వర్తించదు అని చెప్పి మరి చట్టాన్ని కూటమి ప్రభుత్వం చేతిలో పెట్టుకొని ఇలా కావాలని జగన్ భద్రతను తగ్గించారు. ఆయన ప్రాణాలకు హాని కలిగితే ఎవరిది రెస్పాన్సిబిలిటీ అని చెప్పి కూడా వైసీపీ నాయకులు అయితే అడుగుతున్నటువంటి పరిస్థితి. మరి నిజంగానే కూటమి ప్రభుత్వం చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటుందా? మరి భద్రత కల్పించాల్సిన అవసరం ఉందా? అసలు ఏం జరుగుతుంది? ఇలాంటి విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవరలత గారు. నమస్కారం అండి. నమస్తే. సో కూటమి ప్రభుత్వం కావాలని చెప్పి ఇలా చేస్తోంది, చట్టం తన పని తాను చేయనీయకుండా ప్రభుత్వం అడ్డుపడుతోంది అని చెప్పి వైసీపీ ప్రధానంగా ఆరోపిస్తోంది. సో ఏదైతే Z+ కేటగిరీ ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు, అసలు ఆయనకి ఎన్నికలు కూడా ఎలా వర్తిస్తుంది అని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు. సో మీరేం చెప్తారు? అంటే గతంలో మా హయాంలో కూడా చూశారు, మేము అసలు ఎప్పుడైనా ఇలా చేసామా, ఇలా భద్రత విషయంలో మేము ఎప్పుడైనా అశ్రద్ధ చూపించామా అని చెప్పి వాళ్ళు అంటున్నారు. మీరేం చెప్తారు? అంటే ఇక్కడ ఒకటే అనిపిస్తుంది, వీళ్ళకి ఎన్నికల కోడ్ మాజీ సీఎం అయితే వర్తించదా? అదే చెప్తా. అసలు వాళ్ళకి రాజ్యాంగం తెలుసా? రాజ్యాంగం మీద ఐడియా ఉందా? అంటే మాజీ సీఎంకి ఆ మాత్రం కూడా తెలియలేదా? అరే బాబు, ఆయనకి ఆ మాత్రం కూడా తెలియపరచని వాళ్ళు ఎవరు స్క్రిప్ట్ ఇస్తున్నారో, ఎవరు చెప్తున్నారో వాళ్ళు చూసుకోవాల్సిన విషయం ఇది. అట్లా మాట్లాడితే ఎలా? మరి ఆయనతో అలాంటి మాటలన్నీ మాట్లాడిస్తున్నారు. చూసారా? వాళ్ళు చూస్తే జాలి వేస్తుంది. పాపం ఆయన ఏం చేయాలనుకుంటున్నాడో తెలియట్లేదు జగన్మోహన్ రెడ్డి గారిని. అంటే అసలు ఆ మాత్రం ఎవరు ఏది రాసిస్తే అది చదివేసేదని ఆయనకు ఒక అవగాహన ఉండాలి కదా. ఆ రకంగా అసలు ఆయన చెప్పిన మాటలు వింటే, ఇంకోటి పోలీసులని గుడ్డలేట తీసి కొడతాము, తంతాము అనే ఒక రకంగా ఇంకా పీక్స్లో వార్నింగ్ ఇచ్చేశాడు. ఆ పోలీసులందరూ కేసు పెట్టారంటే పరిస్థితి ఏంటి? అంటే కాకి బట్ట వేసుకున్న వాళ్ళు ప్రతి వాళ్ళు పెట్టే ఒక తగ్గ కేసు అది. అంతే కదా. పోలీస్ అంటే కాకి బట్ట వేసిన వాళ్ళు ప్రతి వాళ్ళు పెట్టాల్సిన కేసు అది. అది పెడితే ఈయన పరిస్థితి ఏంటి? అలాంటివి ప్రోత్సహిస్తే ఈయన బయట వస్తాడా? ఇంకా రోజుకు ఒక బెయిల్ తీసుకున్నా, నువ్వు బతికినన్ని రోజులు తీసుకోవాల్సిందే. అంతే కదా. రోజుకు ఒక బెయిల్ తీసుకున్నాడు అనుకోండి, బతికినన్ని ఎన్ని రోజులు బతికితే అన్ని రోజులు కూడా ఆయనకి రాదే. అసలు అలాంటి మాటలు నువ్వు మాట్లాడావు అంటే నీ ఉద్దేశం ఏంటి? అంటే పోలీసుల్ని బెదిరిస్తావు, వ్యవస్థల్ని బెదిరిస్తావు, ఇంకా జ్యుడిషియల్ని కూడా బెదిరించాడు కదా. ఆయన అధికారంలో ఉన్న 5 ఏళ్ళు కూడా ప్రతిసారి వాళ్ళు మొటిక్కాయలు వేయటమే. మొటిక్కాయలు వేసి జగన్మోహన్ రెడ్డి బొప్పి కట్టేమైనా మతిస్థిమితం లేదో అర్థం కావట్లేదు. అసలు అంత చేసిన దానికి వాళ్ళు నువ్వు చేసేది ప్రతిదీ తప్పు అని చెప్పిన దానికి కాను వాళ్ళని కూడా ఇచ్చేశారు కదా. వాళ్ళని కూడా బెదిరించడం జరిగింది కదా. అసలు ఇంకా వీళ్ళు ప్రెస్ మీట్ పెట్టి జ్యుడిషియల్ని విమర్శించారు. అలీబాబా అరడజన్ దొంగల్లాగా ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళు విమర్శించడం చేశారు జ్యుడిషియల్ని కూడా. అంటే వీళ్ళకి ఎవరిని చూసినా భయం లేదు. ఈయనకి Z+ ఇచ్చారని అన్నారు కదా. అసలు యాక్చువల్లీ ఈయన ఇల్లు దాటి బయట వచ్చి ఉండకూడదు. ఖచ్చితంగా ఆయన మీద కక్ష తీర్చుకోవాలనుకుంటే ఇంటి దగ్గర రానివ్వకూడదు. అంతే కదా. అసలు నీకు పర్మిషన్ లేని చోటుకి ఎందుకు వచ్చావు? నీకు పర్మిషన్ లేదు, ధర్నా చేయడానికి పర్మిషన్ లేదు. పర్మిషన్ లేని చోటుకి ఎందుకు వచ్చావు? ఇంకా నువ్వు రాబట్టి అక్కడ నష్టపోయారు కదా. రైతులు నష్టపోయారు, వ్యాపారం చేసుకునే వాళ్ళు నష్టపోయారు, సెల్ ఫోన్లు దొంగతనం చేసుకెళ్లారు, మిరపకాయలు దొంగతనం చేసుకెళ్లారు. ఇలాంటి వాళ్ళు కూడా ఏడైనా ఉంటారా? డబ్బులు దొంగతనం ఇన్ని జరిగాయి అని అంటే ఇంకా నష్టపోయింది నువ్వు కాదు, నష్టపోయింది ప్రజలు నష్టపోయారు అక్కడ. సో వాళ్ళ కాంపన్సేషన్ ఏం కట్టిస్తావు? నువ్వు కదా కట్టించాల్సింది. నీ మూలాన్ని నష్టపోయారు వాళ్ళు. ఇప్పుడు కేసు పెట్టాల్సిందే ఆయన మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు పెట్టాలి. పెట్టారు కూడా. సో పెట్టిన దానికి ఆయనకి రెస్పాన్సిబిలిటీ ఆయనకు ఉంది. అంతేగాని ఇక్కడ ఆయన ఇంకా మీరు ఒక్క విషయం ఇక్కడ బాగా క్లియర్గా గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే, ఆయన సీఎంగా ఉన్న ఆయనకి రక్షణ లేదు. తెలుగుదేశం గవర్నమెంట్ ఉంటేనే, కూటమి ప్రభుత్వం ఉంటేనే ఆయనకి రక్షణ. ఆయన గవర్నమెంట్లో కూడా ఆయనకి ఎప్పుడూ రక్షణగా ఫీల్ అవ్వలేదు. కాబట్టే ఆయన ఇంటి నుంచి కూడా రావటానికి భయపడేవాడు, పరదాలు కట్టుకొని వెళ్ళేవాడు, హెలికాప్టర్లో ప్రయాణించేవాడు, గులకరాయికి కూడా భయపడ్డారు. అంటే ఎంత భయపడిపోయి ఉన్నారు చూడండి. ఆయన ప్రభుత్వంలో ఆయనకే రక్షణ లేదు. ఇంకా తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడే ఇప్పుడే ఆయన ఫ్రీగా తిరుగుతున్నాడు. అరే అలహంక ప్యాలెస్ వెళ్తున్న ప్రయాణాలు కూడా ఎక్కువ చేశాడు కదా. బెంగళూరు వరకు ప్రయాణిస్తున్నాడు, లండన్ వరకు ప్రయాణిస్తున్నాడు, పులివెందుల వరకు ప్రయాణిస్తున్నాడు.
ఇవన్నీ ఎవరి మూలాన? అరే తెలుగుదేశం గవర్నమెంట్ ఉంటేనో కూటమి ప్రభుత్వం ఉండేవో మనం బిందాస్గా ఎక్కడైనా తిరగచ్చు అంతే. మన ప్రభుత్వంలో ఉంటేనే మనం భయపడాలి, సో వాళ్ళు మనకు బాగా రక్షణ ఇస్తారు అనే ఒక ధైర్యంతో తిరుగుతున్నాడు ఆయన. ఈరోజు ఈ మాటలు చెప్తే ఎందుకు నమ్ముతారు? సో గవర్నమెంట్ ఇచ్చిన వెహికల్ ఆయనకి నచ్చదు, వేరే ఓన్ వెహికల్ తీసుకొని వెళ్తారు. పోలీసులు వద్దు ఎన్నికల కోడ్ ఉంది రావద్దు అని చెప్పినా వచ్చి ఈ విధంగా బీభత్సం సృష్టించి మాకు భద్రత లేదు అని చెప్పి గవర్నర్ దాకా వెళ్తారు. ఇంకా ముఖ్యంగా చెప్పుకోవాల్సిన అంశం ఏంటంటే అసలు మా హయాంలో ఎప్పుడైనా ఎలాంటి పరిస్థితులు చూసారా, మేము ఎప్పుడైనా భద్రతా లోపం చేశామా అని చెప్పి బొత్స సత్యనారాయణ గారు మాట్లాడుతున్నారు. అండ్ ఈ మధ్య మ్యూజికల్ నైట్ ఒకటి జరిగింది బోనమ్మ గారికి సంబంధించి, ఎన్టీఆర్ ట్రస్ట్కి సంబంధించి. అంటే దానికి రానటువంటి ఎన్నికల కోడ్ దీనికే వచ్చిందా అని చెప్పి కూడా మాట్లాడుతున్న పరిస్థితి. ఎలా చూడొచ్చు అంటారు? ఇదంతా కావాలని చేస్తున్నట్టు అనిపించట్లేదంట? అసలు అరే జ్ఞానం ఉందా? ట్రస్ట్ అనేది ఏంటి? అది ఏమైనా పొలిటికల్ పార్టీకి సంబంధించిందా? అక్కడ ఏమైనా పొలిటీషియన్స్ ఎంతమంది ఉన్నారు? మహా వేళ్ల మీద లెక్క పెడితే 3-4 తప్ప ఎవరు కనపడలా. అది ఎన్టీఆర్ ట్రస్ట్, అది ట్రస్ట్కు సంబంధించింది. దాన్ని కూడా మీరు పొలిటికల్గా మాట్లాడతారు. ఏమైనా పొలిటికల్ స్టేజ్ వేసుకొని పొలిటీషియన్లుగా మాట్లాడారా? ఒక ఎన్టీఆర్ గారి గురించి మాట్లాడారు. ఆ ట్రస్ట్లో చేసే అభివృద్ధి అంటే ఎవరెవరికి ఏం చేస్తున్నాము, రేపు పొద్దున తలసేమ పేషెంట్స్కి ఏ రకంగా ఆదుకోగలుగుతాము అనే దాని గురించే కదా డిస్కషన్ నడిచింది. సో దాన్ని కూడా మీరు పొలిటికల్గా మాట్లాడుతున్నారా? దానిలో అసలు ఎక్కడైనా కూడా ఏమైనా జరిగిందా? ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ చేసే మాటలు ఎక్కడైనా కనపడుతున్నాయా? దానికి దీనికి ఎట్లా లింకు పెడుతుంది? ఈయన వెళ్ళింది నేనేదో మిర్చి రైతుల దగ్గరికి వెళ్తాను, వాళ్ళకి గిట్టుబాటు ధర కల్పిస్తాను ఇది అనే హడావుడి చేసి వెళ్ళాడు. నువ్వు ఉన్నప్పుడే రైతులకు ఏమీ ఇవ్వలేదు కదా. 1650 కోట్ల వరకు నువ్వు ఇవ్వాల్సిన ఇది పెండింగ్ పెట్టావు. అది కూటమి ప్రభుత్వం వచ్చాక క్లియర్ చేసింది. నువ్వు చేసిన తప్పులకు కూడా ఇప్పుడు కూడా రైతులకు అండగానే ఉంటుంది కూటమి ప్రభుత్వం. అలాంటప్పుడు నువ్వు అక్కడికి వెళ్ళటానికి నీకు అర్హత ఉందా? అర్హత లేని వ్యక్తులందరూ కూడా ఇలాంటి మాటలు మాట్లాడటం ఏంటి? ఇంకొక విషయం మనం బాగా ఇక్కడ ఆలోచించాలి. నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన అపోజిషన్ లీడర్గా ఉన్నప్పుడు 19 నుంచి 24 వరకు కూడా ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా గొడవలు, రాళ్లతో దాడి చేయటం, ఎన్నిసార్లు బుల్లెట్ ప్రూఫ్ ఓపెన్ చేశారు అంగళ్ళు చిత్తూరు జిల్లాలో, అక్కడ కానివ్వండి కృష్ణా డిస్ట్రిక్ట్లో కానివ్వండి, ప్రతి చోట్ల కూడా ఆయన్ని ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారు. మంగళగిరి పార్టీ ఆఫీస్ మీద దాడి చేయలేదా? ఇంటి దగ్గరికి, బాబుగారి ఇంటి దగ్గరికి, కరకట్ట దగ్గర ఉన్న ఇంటి దగ్గరికి వెళ్ళి ఒక ర్యాలీ లాగా వెళ్ళి కొన్ని వేల మందితో ఇంటికి వెళ్ళి అది అనిపించలేదా? అట్లాగే ఏమైనా ఇబ్బంది కలిగించారా? ఇప్పుడు అలాంటి ఇబ్బంది ఏమైనా జగన్మోహన్ రెడ్డి ఫేస్ చేస్తున్నారా? ఆయన ఇంటి దగ్గరికి ఎవరైనా వెళ్తున్నారా? ఆయన పార్టీ కార్యాలయం దగ్గరికి ఎవరైనా వెళ్తున్నారా? ఆయన మీద ఎక్కడైనా దాడులు జరిగాయా? ఏం జరిగాయని ఆయనకి ఇంకా కల్పించలేదని మాట్లాడతాడు. అసలు రాళ్లు కొట్టిన దెబ్బలకి ఎన్ఎస్జీ వాళ్ళకి కూడా తలలు పగిలాయి. నారా చంద్రబాబు నాయుడు గారికి సెక్యూరిటీ ఇచ్చే వాళ్ళకి అందరికీ తలలు పగిలాయి, కుట్లు వేసుకున్నారు. ఇంకా ఎంత దారుణం అంటే రాత్రిపూట కరెంటు లేని టైంలో కొన్ని కిలోమీటర్లు నడిపించారు జెడ్+ ఉన్న వ్యక్తిని, నారా చంద్రబాబు నాయుడు గారిని ట్యాచ్ లైట్తో ఆయన నడవాల్సి వచ్చింది. వెహికల్స్ ఆపేశారు. ఇంతకంటే దారుణం ఎవరైనా చేశారా? నువ్వు చేసావు అవన్నీ. ఈరోజు నువ్వు కూటమి ప్రభుత్వంలోనే నువ్వు సెక్యూరిటీగా సేఫ్గా ఉన్నావు. నువ్వు గులకరాయికి కూడా భయపడి వాడివి. ఇప్పుడు ఆ గులకరాయి దెబ్బలు లేవు. నువ్వు పరదాలు లేకుండా హ్యాపీగా తిరుగుతున్నావు. హెలికాప్టర్లో లేకుండా 3 కిలోమీటర్లకైనా కూడా ఇప్పుడు నువ్వు కార్లలో వెళ్తున్నావు కదా. నీకు అప్పుడు భయపడే నువ్వు హెలికాప్టర్లో వెళ్ళలేవు. ఈరోజు ఎంత ఫెసిలిటీ ఇస్తుంది తెలుగుదేశం పార్టీ, కూటమి ప్రభుత్వం అంతా కూడా, జనసేన కానివ్వండి, బీజేపీ కానివ్వండి, అందరూ మీకు మంచిగా సెక్యూరిటీ ఇస్తున్నారు. ఎంతకంటే ఏం కావాలి చెప్పండి? రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.